మిరపకాయ సినిమా తీసేటప్పుడు అరే నేను ఈ సినిమా చేస్తే ఎలా ఉంటుంది అని మీకు ఎప్పుడైనా అనిపించిందా అన్న? నాకు అర్థం కాల. మిరపకాయ సినిమా మీరు హీరోగా చేసి ఉంటే ఎలా ఉండేది అనిపించిందా అన్న? నేను హీరోగా చేసుంటే ఎలా ఉండేది అనిపించిందా? నేను హీరోగా చేస్తుంటే ఈరోజు నువ్వు మాట్లాడగా సినిమా ఉండేది కాదు. అంటే హీరోగా చూడొచ్చా అన్న? నేనా? నువ్వు ప్రొడ్యూస్ చేస్తావా? కాదు, నువ్వు ప్రొడ్యూస్ చేస్తావా? చూసావా? నవ్వుతున్నావు. హీరోగా ఆడియన్ గా చూస్తాను, ఎంజాయ్ చేస్తాను. నేను కాదు బాసు, నేను ఒకటి ఫిక్స్ అయిపోయా. ఇవాళ కెమెరాస్ ఉన్నాయని చెప్పి అందరూ నన్ను ఆడుకోవడానికి వచ్చారు. సో లెట్స్ ప్లే టుగెదర్. ఓకే, థ్యాంక్ యూ. కూర్చో. ఆడుకోవడానికి కాదన్నా? కాదు, యాక్చువల్గా నేను థియేటర్ బ్యాక్డ్రాప్ నుంచి వచ్చినవాడిని. జోక్స్ అపార్ట్, నేను థియేటర్ బ్యాక్డ్రాప్ చేసి వచ్చినవాడిని. సో నాలో నేను ఒక యాక్టర్ని చూసుకోవడం కంటే కూడా నాలో ఒక రైటర్ని, డైరెక్టర్ని చూసుకుంటా. అంటే నా ఇంటెన్షన్ ఏంటంటే ఎప్పుడైనా స్టోరీ నేరేషన్ చేసేటప్పుడు అంటే మిమ్మల్ని ఊహించుకొని ఎప్పుడైనా రాశారా అని నేను అడుగుతున్నాను. నన్ను ఊహించుకొని అంటే ఆ క్యారెక్టర్లో మీరు ఇమిడిపోయి కాదు, అలా కాదు. నాలో ఎవరన్నా ఆర్టిస్ట్ ఊహించుకొని డైరెక్టర్ పిలిస్తే డెఫినెట్గా చేస్తాను నేను. థ్యాంక్ యూ అన్న.